వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిసర ప్రాంత రైతుల నుండి సుమారు 6 కోట్ల రూపాయల పంట ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించిన అక్కినపల్లి శ్రీధర్ ఇంటిని సోమవారం అతని ఇంటి వద్దకు చేరుకున్న బాధిత రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనై ఆయన ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోని వస్తువులు సామగ్రిని రోడ్డుపై వేసి నిప్పంటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్షటిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్తత మరింతగా పెరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు, స్థానిక నాయకులు చొరవ తీసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. అన్నా ఫోటో 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 గిడి ఫోటో అన్నా నా గిడి గీ ఫోటోనే మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామానికి చెందిన దాదాపు సుమారు 250 నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి 300 మంది అక్కనపల్లి శ్రీధర్ అలా కుటుంబ సభ్యులు దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి దండపల్లి గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి అక్కనపల్లి శ్రీధర్ అలా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కనపల్లి శ్రీధర్. ఆ శ్రీధర్ వ్యక్తి దండపల్లి రైతులు ప్రతి ఒక్కరి 250 మంది అంటే దాదాపు 12 నుంచి 13 కోట్లు. అట్లా పైలు ఓవలు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 20 క్వింటాలు, అలాగే దాదాపు 20,000 నుంచి మొదలు పెడితే 30 లక్షల వరకు బాధితులు ఉన్నారు. ఈ బాధితులు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందరి దగ్గరికి పోయినాం, అందరం వేరుకున్నాం. ఆయన కానీ శ్రీధర్ అక్కనపల్లి శ్రీధర్ కూడా ఇప్పటివరకు రాలే. మీ ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలు అక్కనపల్లి శ్రీధర్ ఎక్కడున్నా ప్లీజ్ దండం పెట్టి చెప్తాను అందరికీ. రైతుల బాధ దాదాపు వర్ణానికి 6 కాలాలు కష్టపడి పండించిన ప్రజలు అక్కనపల్లి శ్రీధర్ ఉటాయించిండు. ఒక రైతు కూడా మన రీసెంట్ ఒక 1వ తారీఖు రోజు ఆకులు ఆయన కూడా చనిపోవడం. కేవలం ఆయనకు డబ్బులు 5 లక్షల రూపాయలు శ్రీధర్ ఇవ్వాలి. అంటే ఇట్లా 250 మంది రైతుల గోస ఆయనకు జీవితాంతం తగులుతుంది. ఖచ్చితంగా రైతులు ఆదుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉన్న శ్రీధర్ను మా దండపల్లికి అప్పచెప్పాలి. మీ ప్రెస్ మీడియా మీద ఓపెన్ చేస్తాం.